వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. మనం కథలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. తప్పకుండా షేర్ చేయండి. కథ ఎలా ఉందో వినేసి వెళ్ళిపోకుండా కామెంట్ చేయండి. అలాగే ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. స్టోరీ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. చాలామంది లైక్ కొట్టకుండానే చూస్తున్నారు. 1 అవర్ స్టోరీ పెట్టడం అంటే ఎంత కష్టం, అది పిల్లలతో. అయినా ట్రై ఇస్తున్నా కదా, ప్లీజ్ అర్థం చేసుకొని లైక్ ఇచ్చేసేయండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. మీరు ఎంతగానో అడిగిన స్టోరీ నా మాన్స్టర్ గాడితో పెళ్ళి పార్ట్ 2. మరుసటి రోజు యథావిధిగా వాళ్ళకు కాలేజీకి వెళ్ళిపోయారు. అలా సూర్య అతడు చెప్పినట్టుగా వేరే మిషన్ మీద అతడు వేరే ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. మన సీతు మరియు నిఖిత ఇద్దరు వాళ్ళ చదువుల్లో బిజీ అయిపోయారు. ఎప్పుడైనా వాళ్ళ పేరెంట్స్తో ఫోన్ మాట్లాడడం, వాళ్ళు చదువుకోవడం. కానీ మన పాప అప్పుడప్పుడు సూర్య సార్ గారిని తలుచుకుంటూనే ఉంది. అలా వారం అని చెప్పిన మన సార్ గారు నెల రోజులు అసలు ఆనవాళ్ళే లేదు. పైగా ఒక కాల్ కూడా లేదు. దాంతో ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఏదో డైలమాలో అలాగే ఉంది. తింటూ ఉంది, కానీ ఏం తింటుందో కూడా తనకే తెలియదు. నిద్రపోతూ ఆలోచిస్తూ ఉంటుంది. నిఖిత చూసి దీనికి పిచ్చి బాగా ముదిరిపోయింది అని తల కొట్టుకుంది. ఆ రోజు ఉన్నట్టుండి నిఖితకు కాల్ వచ్చింది ఇంటి నుంచి, అర్జెంటుగా ఊరికి రమ్మని. దాంతో సీతుకు చెప్పేసి తన ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయింది నిఖిత. ఆ తర్వాత సీతు ఒక్కటే పాపం. అసలే ఒక్కదానికే ఉండాలి అంటే అస్సలు నచ్చదు. ఇక నిఖిత కూడా లేకపోయేసరికి పిచ్చెక్కిపోయింది తనకి. దాంతో బోర్ కొడుతుందని పైగా రూమ్లో తనకు కావాల్సిన కొన్ని వస్తువులు కూడా అయిపోయేసరికి అప్పటికే టైం దాదాపు 7 అలా అవుతూ ఉంటే తను త్వరగా వచ్చేయచ్చు అనే షాప్ కూడా హాస్టల్కి కొద్ది దూరంలోనే ఉంది కాబట్టి బయటికి వచ్చింది సీతు. తను అలా బయటికి వచ్చి షాప్ ఉన్న ఏరియాకు వెళ్ళేసరికి అక్కడిది క్లోజ్లో ఉంది. దాంతో కొంచెం భయం వేసి సరేలే మార్నింగ్ తెచ్చుకుందాం, మళ్ళీ చీకటైతే వెళ్ళటానికి కష్టంగా ఉంటుంది అని అనుకుని అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ అవుతూ ఉంటే ఆమెకు ఒక మధ్య వయసున్న ఒక ఆయన ఎదురయ్యి, అయ్యో తల్లి, ఈ టైంలో ఇక్కడ తిరుగుతున్నావేంటి? అసలు ఈరోజు ఇక్కడ ఏదో బంద్ జరుగుతుందంటమ్మా, కాబట్టి షాప్స్ అన్నీ క్లోజ్లో ఉన్నాయి. నువ్వు ఇలాంటి టైంలో బయటికెందుకు వచ్చావు అని ఆ పెద్ద ఆయన అనేసరికి, అయ్యో అవునా అంకుల్, నాకు నిజంగా తెలియదు షాప్స్ ఈ క్లోజ్లో ఉంటాయని. కానీ వచ్చాను, ఆయన వెళ్ళిపోతున్నాను. మా హాస్టల్ ఇక్కడే పక్కనే, కొంచెం దగ్గరలోనే అని చెప్పి సీతు కంగారుగా పరుగులాంటి నడకతో ముందుకు అడుగు వేయడం మొదలుపెట్టింది. కానీ ఉన్నట్టుండి దాదాపు 20-30 మంది ఆ ఏరియాలోకి దాదాపు 4 వైపుల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేశారు. వాళ్ళని ఇంకొంతమంది పోలీసులు తరుముకుంటూ వచ్చారు. సీతుకి గుండెల్లో భయం వేసింది. ఒక్క క్షణం అది ఆమె ఊహించలేదు. భయపడిపోతూ తప్పించుకోవాలి అని చూసింది. కానీ అక్కడున్న పోలీస్ వాళ్ళు ఆమె కూడా ఆ బంద్కి సంబంధించిన వ్యక్తి అని అనుకొని అక్కడున్న వాళ్ళతో పాటు ఆమెను కూడా అందరినీ ఒక లారీ లాంటి దాంట్లో ఎక్కించి స్టేషన్కి తీసుకొచ్చేశారు. అసలే మన పాపకి పోలీసులంటే చచ్చేంత భయం. వాళ్ళని చూస్తేనే నోరు తెరచదు. దాంతో భయపడిపోతూ వణికిపోతూ ఉంది. దాంతో అది చూసిన అక్కడి ఎస్ఐ, ఈ పిల్ల ఇంతగా భయపడుతుంది అంటే ఏదో చేసే ఉంటుంది, ఇంతకి ఎవరి అమ్మాయి అని మిగతా వాళ్ళు అందరితో పాటు ఈ అమ్మాయిని కూడా లోపల ఉంచాలి అనుకున్నారు. కానీ అక్కడ ఉన్న వాళ్ళంతా మిడిల్ ఏజ్ వాళ్ళు లేదా అబ్బాయిలు మాత్రమే ఉన్నారు. తను ఒక్కటే అమ్మాయి, అదే చిన్న వయసు. దాంతో వాళ్ళకేదో డౌట్ వచ్చి అక్కడున్న లేడీ కానిస్టేబుల్ ఆమె దగ్గరికి వెళ్ళి, ఇదిగో అమ్మాయి, ఎందుకు అంతలా భయపడుతున్నావు? ధైర్యం చేసుకొని ఏం జరిగిందో చెప్పు. మా ఎస్ఐ సార్ అసలే నీ నీ వైపు వంకరగా చూస్తున్నాడు. ఆయన అసలే ఆయన
మంచోడు కూడా కాదు. నువ్వు ఏం జరిగిందో చెప్తే నిన్ను వదిలేసే అవకాశం ఉంది. నాకు తెలిసినంత వరకు నిన్ను చూస్తుంటే నువ్వు ఆ గ్రూప్‌లో అమ్మాయివి కాదు అనిపిస్తుంది" అని ఆవిడ అనేసరికి సీతు కంటి నిండా నీళ్లతో "నేను నేను వాళ్ళకి సంబంధించిన దాన్ని కాదండి" అని అంది చాలా చిన్న గొంతుతో. దాంతో ఆ కానిస్టేబుల్ "అయ్యో! అవునా మరి? అక్కడేం చేస్తున్నావు?" అనేసరికి "నేను షాప్‌కి వెళ్ళానండి. అప్పుడు వీళ్ళొచ్చారు. నన్ను కూడా వాళ్ళతో పాటు ఎక్కించుకొని తీసుకొచ్చేసారండి" అని ఏడుస్తూ చెప్పింది. అప్పటికే టైం 9 పైనే అవుతూ ఉంటే దాంతో కానిస్టేబుల్‌కి అర్థమయ్యింది. ఆమె ఎస్ఐకి చెప్పి చూసింది. కానీ వాడు కొంచెం అమ్మాయిల పిచ్చోడు. దాంతో సీతు అసలే చాలా అందంగా ఉంటుంది. ఆమె వచ్చిన దగ్గర నుంచి ఆమెను పైనుంచి కింది దాకా చూస్తూనే ఉన్నాడు. దాంతో ఇక కానిస్టేబుల్‌కి భయం వేసింది. దాంతో ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి "నీకు మీ వాళ్ళ ఫోన్ నంబర్ ఎవరివైనా ఉంటే చెప్పు. త్వరగా. నేను వాళ్ళకి కాల్ చేసి ఇక్కడికి రమ్మని చెప్తాను. లేదంటే వాడు నిన్ను ఏదో ఒకటి చేస్తాడు. త్వరగా చెప్పు" అనేసరికి సీతు ఆలోచించడం మొదలుపెట్టింది. తనకు తన పేరెంట్స్ తప్ప ఎవ్వరూ లేరు. అది కూడా వాళ్ళు ఇప్పుడు ఊర్లో ఉన్నారు. వాళ్ళని రమ్మని తను చెప్పలేదు. ఒకవేళ చెప్తే దానికి ఏదైనా అవుతుంది అని కంగారులో వాళ్ళే ముందు ఏదైనా చేసుకుంటారు. అందుకోసమని "నేను ఒక నెంబర్ ఇస్తానండి. ఆ నెంబర్‌కి కాల్ చేస్తారా?" అనేసరికి "సరే చెప్పు త్వరగా. ఎస్ఐ వాళ్ళకు రౌండ్స్‌కెళ్లారు. వాళ్ళ కోట అయిపోగానే బయటికి వస్తాడు. అంతలోపు మీ వాళ్ళకు కాల్ చేద్దాం" అని చెప్పి సీతు సూర్య చెప్పిన నెంబర్‌ని ఆల్రెడీ గుర్తుపెట్టుకుంది. దాంతో ఆ నెంబర్‌కి ఆ కానిస్టేబుల్‌కి చెప్పేసరికి ఆ కానిస్టేబుల్ కాల్ చేసింది. ఆ నెంబర్‌కి మొదట లిఫ్ట్ చెయ్యలేదు. మళ్ళీ రెండోసారి చేశారు. అయినా లిఫ్ట్ చేయలేదు. సీతుకి ఏడుపు ఆగడం లేదు. "ఏంటి సూర్యగారు, మీరు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పారు కదా! అంటే అంతా అబద్ధమా? నన్ను ఇక్కడ ఒంటరిగా వదిలేశారు. నాకేదైనా సమస్య వస్తే మీరు చూసుకుంటారని చెప్పారు కదా! అలాంటిది మీరెందుకు నన్ను వదిలేశారు?" అని ఏడుపు గొంతుతో తనలో తానే మాట్లాడుకుంటూ ఉంది. అప్పుడే మళ్ళీ ఆ కానిస్టేబుల్ ఆమెకు సీతుని చూసి జాలి వేసి "ఇక్కడ మీకు తెలిసిన వాళ్ళు ఒక అమ్మాయి ప్రాబ్లంలో ఉందండి. ప్లీజ్ కాల్ లిఫ్ట్ చేయండి. మీరు ఎవరో నాకు తెలియదు. కానీ తను చాలా ఇన్నోసెంట్‌లా కనిపిస్తుంది" అని అంటూ "నీ పేరేంటమ్మా?" అని అడిగింది. దాంతో మన సీతు పాప "నా పేరు సీతు అండి" అంది. దాంతో "సీతు అంట. ప్లీజ్ మీ హెల్ప్ కావాలి. లేదంటే తన జీవితం నాశనం అయిపోతుంది" అని ఆ కానిస్టేబుల్ ఆవిడ మెసేజ్ పెట్టింది. అంతే సీతు పేరు స్క్రీన్‌పై చూసేసరికి వెంటనే ఫోన్ చేసేశాడు మన సూర్యబాబు. అతడి నుంచి ఫోన్ రావడంతో ఆ కానిస్టేబుల్ కొంచెం ఊపిరి తీసుకొని లిఫ్ట్ చేసి "ఏంటయ్యా, ఎన్నిసార్లు చెయ్యాలి? ఇక్కడ ఈ పిల్ల ఒక్కటే ఉంది. అమాయకురాల్ని అలా ఎలా వదిలేశావు?" అనేసరికి "ఎక్స్‌క్యూజ్ మీ, ఐయామ్ సూర్య, ఐపీఎస్ ఆఫీసర్" అనేసరికి ఒక్కసారిగా కానిస్టేబుల్ దడుచుకుంది. "సార్ మీరా?" అని అంటూ. దాంతో సూర్య కొంచెం కంగారుగా "నేనే. తనెలా ఉంది? ఎక్కడుంది ఇప్పుడు?" అన్నాడు. "సార్ పలానా స్టేషన్‌లో ఉంది" అనేసరికి "తనకొకసారి ఫోన్ ఇవ్వు" అన్నాడు. దాంతో వెంటనే ఫోన్ తీసుకున్న ఆమె "సూర్య" అంటూ ఏడవడం మొదలుపెట్టింది. సూర్యకి ఆమె ఏడుపు విని ఒక్క క్షణం మైండ్ పనిచేయలేదు. "సీతు కామ్ డౌన్. ఏడవకు. నేను వస్తున్నా. నేనుండగా నీకేదైనా అయితే నేను చూస్తూ ఉంటానా చెప్పు? నువ్వు భయపడాల్సిన అవసరం లేదురా. నేను వస్తున్నా. ఏడవకు" అని అంటూ ఆమెతో ఫోన్ మాట్లాడుతూనే డ్రైవ్ చేస్తున్నాడు చాలా స్పీడ్‌గా. ఆ తర్వాత "నిజంగా సూర్య, నేను ఏ తప్పు చెయ్యలేదు. నేను నిక్కీ రూమ్‌లో లేదు. షాపింగ్‌కని వచ్చాను ఒక్కదాన్నే. అంతే తప్ప నిజంగా నేను ఏ తప్పు చెయ్యలేదు" అని ఏడుస్తూనే చెప్పింది. అతడికి అర్థమయ్యింది. దాంతో "నువ్వేడవకురా. నీ మీద నాకు నమ్మకం ఉంది. ప్రాణం పోయినా నా సీతు తప్పు చెయ్యదు. నేను నమ్మను కూడా" అని అంటూ "నేను వస్తున్నా కదా! నువ్వు ఏడిస్తే ఎలా చెప్పు? అయినా ఆ మెంటల్‌ది
నిన్ను వదిలేసి వెళ్తున్నాను అని నాకన్నా చెప్పాలి కదా అని అంటూ బాబుగారు సీతు పాపతో నిజం దాచింది మర్చిపోయి మాట్లాడుతున్నారు. ఆ తర్వాత సీతు మాట్లాడుతూ, సూర్య, ఇక్కడున్న సీఏ నన్ను అదోలా చూస్తున్నారు. నాకు చాలా ఏడుపు వస్తుంది, భయమేస్తుంది. నువ్వు త్వరగా రారా అని అంది చిన్నపిల్లల. సూర్య ఒక్క క్షణం కోపంగా కళ్ళు మూసుకొని, సీతు, జస్ట్ 2 minutes, నువ్వు కళ్ళు మూసి కాల్ కట్ చేయి, నేను నీ ముందు ఉంటా అని అంటూ కాల్ కట్ చేశాడు. అతను అన్నట్టుగానే జస్ట్ 2 minutesలో పోలీస్ స్టేషన్ ముందు కారు ఆపాడు మన సూర్య. అతడు రావడం చూసి అక్కడున్న మిగతా పోలీసులు అందరూ దడుచుకున్నారు. అందరూ అతడికి సెల్యూట్ చేస్తున్నారు. అతడు యూనిఫామ్లో ఉన్నాడు, పిచ్చ హ్యాండ్సమ్గా. ఆ తర్వాత అతడు లోపలికి ఎంత యారగెంట్గా, ఎంతో కోపంగా, ఎంతో పొగరుగా నడుచుకుంటూ వచ్చాడంటే అక్కడున్న మిగతా వాళ్ళు కూడా భయపడ్డారు. అతడు అంత కోపంగా ఉండటం చూసి అతడు లోపలికి వచ్చేసరికి ఆ ఎస్ఐ లోపల పని ముగించుకొని బయటికి వచ్చాడు. ఆ పని చేసిన వాళ్ళని కూడా కొట్టి బయటికి వచ్చి సీతుని ఇబ్బంది పెడదాం అనుకున్నాడు. కానీ వాడు లోపల నుంచి అలా వచ్చాడో లేదో ఇక్కడ బయట మన సూర్యబాబు గారు లోపలికి వచ్చేశారు. అంతే. అంతసేపు అక్కడ పక్కన బెంచ్పై కూర్చొని వక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్న మన సీతు పాప ఒక్కసారిగా లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమె ఎంత ఫోర్స్గా వెళ్ళి హక్ చేసుకుంది అంటే అతడు ఆమె వచ్చిన స్పీడ్కి ఒక్క అడుగు వెనక్కి వెయ్యబోయాడు. కానీ మనవాడు చాలా స్ట్రాంగ్ కదా, దాంతో నిలదొక్కున్నాడు. ఆమె అంతగా ఏడవడం ఆమె మొహం చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. ఆమె ఎర్రగా అయిపోయిన మొహం చాలాసేపటి నుంచి ఏడవడం వల్ల బాడీ కూడా షివర్ అవుతూ ఉంటే అతడికి కంట్రోల్ కాలేదు కోపం. వెంటనే ఆమెను గట్టిగా గుండెలకు హత్తుకొని, ఐఎమ్ సారీ మా, నేను నిన్ను కనిపెట్టుకొని ఉండాల్సింది నాదే తప్పు, నన్ను వదిలేసి ఉండకూడదు. ఏదో చిన్న వర్క్ వల్ల నేను నీకు కాల్ చెయ్యలేకపోయా, సారీరా. ఇంకెప్పుడు ఈ మిస్టేక్ చేయను. ఇప్పుడు నీకేం కాలేదు, నేను వచ్చేసా కదా అని అంటూ ఆమెను అలాగే హత్తుకొని ఆమెను ప్యాంపర్ చేస్తున్నాడు. అక్కడ పక్కనే ఉన్న కానిస్టేబుల్ వైపు ఒక లుక్ విసిరి వాటర్ బాటిల్ అన్నాడు. దాంతో వెంటనే వాళ్ళు వెళ్ళి ఒక వాటర్ బాటిల్ తీసుకొచ్చి అతని చేతిలో పెట్టేసరికి మెల్లగా ఆమెను పక్కకు జరిపి ఆమె చుట్టూ చెయ్యి వేసి అక్కడే బెంచ్పై కూర్చోబెట్టి, ముందు ఈ వాటర్ తాగు అన్నాడు. ఆమె ఏడుస్తూ అతడి వైపు చూసేసరికి, నేను వచ్చా కదా, నీకేం కాదు, ముందు తాగు, మనం ఇంటికి వెళ్ళాలి కదా, లేదా ఇక్కడే ఉంటానంటే చెప్పు, అసలు తాగొద్దు అనేసరికి ఆ వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ కొంచెం తాగి స్థిమితపడింది. అతడు పక్కనున్న ప్రపంచాన్ని పట్టించుకోకుండా ఆ వాటర్తో ఆమె మొహాన్ని అతడే నీట్గా తుడిచాడు. స్టేషన్లోనే అసలు అక్కడున్న వాళ్ళు అది ఎక్స్పెక్ట్ చేయలేదు. పైగా వాటర్తో తుడిచిన తర్వాత మళ్ళీ ఆమె చున్నీతో ఆమె ఫేస్ని నీట్గా తుడిచి, గుడ్ గర్ల్ అని అంటూ ఆమె తలపై ముద్దు పెట్టి, ఇప్పుడే వస్తాను, ఏడవకూడదు అని అంటూ అక్కడే ఉన్న కాల్ చేసిన లేడీ కానిస్టేబుల్ ఉంటే, నువ్వేనా అనేసరికి ఆమె అవును అన్నట్టు తల ఊపింది. ఆమె కూడా అప్పటికే భయం మొదలయ్యింది. అది ఐపీఎస్ ఆఫీసర్ సూర్య సార్ని తను ఎప్పుడో ఒకసారి చూసింది. మళ్ళీ ఇంత దగ్గరగా అది తన్ను పిలిచి మాట్లాడుతుంటే ఆమెకు ఇంకా ఎక్కువ భయం వేసింది. అతడు అలా అడిగి థ్యాంక్స్ అని చెప్పి మళ్ళీ అక్కడే ఉన్న ఎస్ఐ దగ్గరికి వెళ్ళి, నీ పేరేంటి అన్నాడు. దాంతో అతడు భయపడుతూనే, సార్ నా పేరు గిరీశం అని చెప్పేసరికి, ఏంటి పైన షర్ట్కి 2 బటన్స్ పెట్టలేదు, స్టైలా అన్నాడు చైర్లో కూర్చుంటూ. దానికి గిరీశం, అయ్యో లేదు సార్ అనేసరికి, సరే వాళ్ళు పని చేస్తున్నారు అంటే నువ్వు స్టేషన్లో పెట్టి కొట్టచ్చా, వాళ్ళని లోపల వేసి కొద్ది రోజులు సైలెంట్గా ఉండాలి, అప్పటికి కూడా మీరు గొడవ చేస్తే అప్పుడు వాళ్ళని కొట్టాలి,
అంతే తప్ప వాళ్ళని కస్టడీలోకి తీసుకున్న వెంటనే అతి దారుణంగా కొట్టావు అనేసరికి అప్పటికే గిరీశానికి సగం భయం మొదలయ్యింది. సార్ అది అని నుసుకుతుంటే నాకు ఎక్కువగా మాట్లాడటం ఇష్టం ఉండదు. డైరెక్ట్గా పాయింట్కి వస్తున్నా. నేను సస్పెండ్ చేస్తున్నా అనేసరికి గిరీశం కాలు పట్టుకొని నాకు మాట్లాడటానికి ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్, మేడంని అని ఏదో చెప్పబోతూ ఉంటే సూర్య చెయ్యి చూపిస్తూ తన గురించి మాట్లాడే ధైర్యం కూడా చెయ్యకు, చంపి పడేస్తా, అసలు ఈ మధ్య కాలంలో ఎన్కౌంటర్లో ఎవరిని లేపేయలేదు అని నా గన్ పోరు పెడుతుంది అనేసరికి గిరీశం భయపడుతూ సార్ తప్పైపోయింది సార్, భార్య పిల్లలు ఉన్నారు సార్ అని చెప్పాడు గిరీశం. దాంతో సూర్య వెటకారంగా నవ్వుతూ సరే అయితే నేను జాబ్లో జాయిన్ చేస్తా, కాకపోతే నువ్వు తిరిగి జాబ్లో జాయిన్ అవ్వాలంటే ఇదిగో ఇక్కడ ఉంది కదా అంటూ అతని చేతిలో ఉన్న లాఠీతో గిరీశం పొట్ట చూపిస్తూ ఇది పొట్టా లేక ఎవరెస్ట్ కొండ, దాదాపు 5 మంది కవల పిల్లలను ఒకేసారి కన్నా కూడా ఇంత పెద్ద పొట్ట ఉండదనుకుంటా, నీకెవడు పోలీస్ జాబ్ ఇచ్చాడ్రా అని చీతరింపుగా చూసిన సూర్య బాగా పైటప్పులు తింటున్నట్టున్నావు, అర్థమవుతుంది నిన్ను, నీ బిహేవియర్ని, నీ వాలకాన్ని చూస్తుంటే. సరే కానీ వెళ్ళి దీన్ని తగ్గించుకొని మళ్ళీ నాకు కనిపించు, అప్పుడు నేను నీకు జాబ్ ఇస్తాను అని అంటూ ఇంకో మాట అతడు మాట్లాడబోతూ ఉంటే సూటిగా ఒక చూపు చూశాడు సూర్య. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సీతుని తీసుకొని. ఏ కానిస్టేబుల్ అయితే సూర్యకు కాల్ చేసిందో ఆమెకు ప్రమోషన్ కూడా ఇచ్చాడు. ఆ తర్వాత సీతుని కారులో కూర్చోబెట్టి మన బాబుగారు డైరెక్ట్గా తన ఫ్లాట్కి తీసుకెళ్ళిపోయాడు. సీతు సైలెంట్గా ఉంది, ఏం మాట్లాడలేదు. తన ఫ్లాట్ వచ్చేసరికి దిగు అన్నాడు నాతో. ఆమె ఏం మాట్లాడకుండా ఏదో కొనుక్కుంటూ ఉంది. నేను హాస్టల్కి వెళ్ళిపోతానండి అని అంది. అతడు కొంచెం చురుగ్గా చూసి నోరు మూసుకొని దిగు, నాకు ఎక్కువగా వాగే వాళ్ళంటే అస్సలు నచ్చదు, పైగా తమరేమో ఎంత వాగినా కూడా భరిస్తానన్నానని ఇప్పుడు హాస్టల్కి వెళ్తుందంట, 4 పీకినట్టే అనేసరికి ఆమె భయపడిపోతూ సైలెంట్గా కార్తీకి నిల్చుంది, ఎక్కడ కొడతాడేమో అని. అతడు అడుగు ముందుకు వేస్తూ ఉంటే వెళ్ళిపోతూ ఉంటే ఆమె అడుగు తడబడుతున్న పరుగులాంటి నడకతో ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతాడో అని భయం వేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి అతడి చెయ్యి పట్టుకుంది. అతడు లిఫ్ట్ ఎక్కుతూ ఆమె పట్టుకున్న అతడి చెయ్యిని చూసి పైకి నవ్వితే ఏడుస్తుందని సైడ్కి తిరిగి ఒక చిన్న స్మైల్ ఇచ్చాడు. ఆ తర్వాత సైలెంట్గా ఉన్నాడు. కానీ మన పాపగారు మాత్రం అతడి చెయ్యిని ఏదో తన సొత్తు అయినట్టు చెయ్యి గట్టిగా పట్టుకొని అతడి భుజంపై తలపెట్టి బజ్జుంది. కానీ అప్పుడే లిఫ్ట్ ఒక ఫ్లోర్లో ఆగింది. అప్పుడు ఇద్దరు ఆంటీస్ ఆ లిఫ్ట్లోకి వచ్చి వీళ్ళిద్దరినీ ఏదో చోద్యం చూసినట్టు చూసేసరికి మన సూర్యబాబు వాళ్ళ వైపు కూసంత సీరియస్గా చురుగ్గా చూశాడు. వాళ్ళ చూపులకు సీతు పాప ఇబ్బంది పడుతూ ఉంటే కొంచెం పక్కకి జరుగుతూ ఉంటే ఆమె చెయ్యి పట్టుకొని ఈసారి ఆమె వైపు చూశాడు. అందరి కోసం నన్ను వదిలేస్తావా అన్నట్టు. దాంతో ఆమె లేదు అన్నట్టు అతడి చెయ్యి అలాగే పట్టుకొని అలాగే భుజంపై మళ్ళీ తలవాల్చింది. ఆ తరువాత సూర్య వెళ్ళాల్సిన ఫ్లోర్ రావడంతో ఇద్దరు ముందుకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతున్న వాళ్ళని చూసి ఆ ఆంటీలిద్దరూ ఒసే ఈ అబ్బాయిని ఎక్కడో చూశాం కదా అనేసరికి ఈ అబ్బాయి ఫ్లాట్స్లోనే ఉంటాడు, వాళ్లకు ఓన్గా ఫ్లాట్ కూడా ఉంది, అప్పుడప్పుడు నేను కూడా చూస్తాను, పోలీస్ అనుకుంటా అనేసరికి ఆ అబ్బాయికి పెళ్ళి కాలేదు కదే, ఆ పిల్ల చూస్తే చిన్నపిల్లలానే ఉంది, దానికి కూడా పెళ్ళి అయినట్టు లేదు, అయినా ఈ సమయంలో పోలీసోడింటికి వస్తుంది, ఇద్దరి మధ్య ఏం నడుస్తుందో అని గుసగుసగా మాట్లాడుకుంటున్నారు ఆ ఆంటీలు. ఇక ఇది ఇలా ఉంటే సూర్య తన ఫ్లాట్ ముందుకు తీసుకెళ్ళి కీస్ ఓపెన్ చేసి ఆమె చెయ్యి పట్టుకొని హే కుడికాలు పెట్టు అన్నాడు. ఆమె అతను చెప్పిన దానికి చిన్నగా సిగ్గుపడుతూ
ఏం మాట్లాడకుండా తల కిందికి దించేసి ఆ తర్వాత ఇద్దరు ఇంట్లోకి అడుగుపెట్టారు. ఇల్లు చాలా నీట్‌గా, చాలా పెద్దదిగా 3 బీహెచ్‌కే ఫ్లాట్ అది. చాలా అందంగా, చాలా విశాలంగా ఉండేసరికి అతని చెయ్యి పట్టుకొని ఊపేస్తూ, "సూర్య, మీ ఇల్లు చాలా బాగుంది. ఇంత ఇంత పెద్ద ఇల్లు లేదంటే మీదంటే అస్సలు నమ్మలేకపోతున్నా" అని ఆమె అనేసరికి అప్పటికే డోర్ లాక్ చేసి ఆమె దగ్గరగా వచ్చి ఒక్కసారిగా ఆమె నడుంపై చెయ్యి వేసి, "నీది కాదు మనది" అన్నాడు. ఆమె అప్పటికే గొంతులో నుంచి మాట బయటికి రాకుండా ఇబ్బంది పడుతూ ఉంటే, "అది సూర్య" అని అంది. "ఏంటే?" అన్నాడు. "నువ్వు నిజంగానే నన్ను పెళ్లి చేసుకుంటావా?" అని అడిగింది. అతడు ఒక్క క్షణం ఆమె వైపు చూసి కొంచెం దూరం జరిగి, "ఎలా కనిపిస్తున్నానే?" అన్నాడు. ఆమె డౌట్‌గా చూసి, "కోపం వచ్చిందా? సారీ, నేనంతే. అప్పుడప్పుడు ఏదో పిచ్చి పిచ్చిగా వాగేస్తుంటా. కానీ అందరినీ ఈజీగా నమ్మేస్తానని మా మమ్మీ, డాడీ ఎప్పుడూ తిడుతుంటారు నన్ను" అని తను చెప్పేసరికి అతడు, "నిజమేనే తింగర్బుచ్చి. నువ్వు ఈజీగా అడ్డమైన వాళ్ళందరినీ నమ్మేస్తావు. ఎలా వేగాలో నిన్ను జీవితాంతం" అని నిట్టూర్పు విడిచి, "సరే కానీ నీకంత డౌట్‌గా ఉంటే ఇప్పుడే పెళ్లి చేసుకుందాం పదా, ఇప్పుడే" అన్నాడు. ఆమె సమయం చూసి, "10 అవుతుంది సూర్య. ఎప్పుడు పెళ్ళంటే అస్సలు, కానీ నో వే" అని అంది. "ఆహా! ఏమైంది?" "పూజారి గారు నాకు తెలుసు. ఆయన తెలిసినాయన ఉన్నారు. ఏ సమయమైనా పర్లేదు. దేవుడి ముందు తాళి కడితే ఏం ప్రాబ్లమ్ ఉండదు. కాబట్టి గుడిలో తాళి కట్టి ఇక్కడ ఇంటికి వచ్చి ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేసుకుందాం. ఏమంటావ్?" అని కళ్ళెగరేశాడు. దాంతో ఆమె భయంగా, "లేదు, నువ్వు గుడ్ బాయ్‌వి. నేను గుడ్ గర్ల్‌ని. మన మధ్య అలాంటివి ఇప్పుడే కాదు" అని అంది. అతడు నవ్వుతూ, "సరే కానీ పద, పోయి ఫ్రెష్ అయ్యి రాపో" అన్నాడు. ఆమె మొత్తం ఇల్లంతా చిన్న పిల్లల చక్కర్లు కొడుతూ వాష్రూమ్ వైపు వెళ్ళింది. సూర్య కూడా వేరే రూమ్‌లో ఉన్న వాష్రూమ్‌కి వెళ్ళి అక్కడ ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చాడు. ఇంకా ఆమె రాలేదు. దాంతో కిచెన్‌లోకి వెళ్ళి ఫుడ్ ప్రిపేర్ చేయడం మొదలుపెట్టాడు. మన సీతు పాప చిన్న హచ్చికుక్క పిల్లలా అతడి వెనక నుంచి భౌ అంటూ భయపెట్టింది. అతడు ఆమె అల్లరి చూస్తూ చిరునవ్వు నవ్వి, "బయట భయపడకపోతే ఏడుస్తుంది అని భయపడ్డానులేవే, ఇకరా" అంటూ ఆమెను ముందుకు లాగాడు. ఒక చేత్తో అతడు వెనక్కి తిరగకుండానే అలా ముందుకు లాగేసరికి ఆమెను చూసి షాక్ అయ్యాడు. "ఏంటే ఇది?" అన్నాడు. ఆమె ఇబ్బంది పడుతూ, "అది సూర్య, నా డ్రెస్ భయంతో చెమట పట్టింది. స్వెట్ ఉంటే నాకు నిద్ర రాదు సూర్య. అందుకని నాకు ఫ్రెష్‌గా బట్టలు కావాలి. బట్టలు లేవు కదా, అందుకని ఈ డ్రెస్ వేసుకున్నా. నీ షర్ట్ వేసుకున్నానా? నీ ప్యాంట్ కూడా వేసుకుందామని చూస్తే అది చాలా లూజ్‌గా ఉంది. ఈ టీ షర్ట్ చాలా కిందికుంది. అందుకే ఇది కంఫర్ట్‌గా ఉందని ఇలాగే వచ్చేసా" అని ఆమె అమాయకంగా చెప్తుంటే, "ఉఫ్ఫో! ఇది నా బ్రహ్మచర్యాన్ని భగ్నం చేసేలా ఉంది" అని తిట్టుకుంటూ, "సరే కానీ ఇలా రా" అంటూ ఆమెను కౌంటర్ టాప్‌పై కూర్చోబెట్టి, "నీకు ఆకలేస్తుందా?" అని అడిగాడు. ఆమె బుజ్జి కుక్కపిల్లలా మొహం పెట్టి అవును అనేసరికి, "సరే ఇదిగో" అంటూ ఆమె కోసం అప్పటికప్పుడు వేడివేడిగా నూడిల్స్, వెజిటబుల్స్ వేసి మరీ ప్రిపేర్ చేసి ఇచ్చాడు. ఆమె, "వావ్! అచ్చం మా అమ్మ చేసేలా ఎన్ని వెజిటబుల్స్ వేసి చేశావో" అని అంటూ ఒక స్పూన్ తిని, "చాలా బాగుంది" అని అంటూ ఆ ఫుడ్‌ని ఆస్వాదిస్తూ, "అతడు నిజంగా బాగుందా?" అన్నాడు. ఆమె మెరిసే కళ్ళతో, "నువ్వు కూడా తింటావా?" అని అంటూ, "అను" అని అంటూ అతడు నోటి దాకా తెచ్చింది. ఒక్క క్షణం ఎందుకో అతడు నోరు తెరిచినా కూడా నోట్లో పెట్టకుండా సైలెంట్‌గా, కొంచెం ఇబ్బందిగా తల పక్కకు తిప్పేసరికి, "ఏమైందే?" అన్నాడు. "అది నా ఎంగిలి. మీరు" అని అంటే, "నోరు మూసుకొని పెట్టవే" అనేసరికి ఏం ఆలోచించకుండా పెట్టేసింది. మన బాబుగారు తిని, "పర్లేదు, బానే ఉంది" అనుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి తిన్న తర్వాత ఆమెకు వాటర్ తాపించి, "ఇక పడుకుందామా" అన్నాడు.
ఆమె సరే అని తల ఊపడంతో మరి నన్ను కిందికెవరు దించుతారు అని అంది. అతడు నవ్వుతూ నేనున్నా కదా మేడం, ఇలాంటి పెద్ద పెద్ద విషయాలు నేనే చేసి పెడతాను అంటూ మెల్లగా అతని చేతిని ఆమె నడుంపై వేసి ఆమె దగ్గరగా వచ్చి ఆమెను గుండెలకు హత్తుకొని కిందికి దించాడు. ఒక్క క్షణం ఊపిరి భారంగా తీసుకుంటూ కళ్ళు మూసుకొని అలాగే ఉండిపోయింది. అతడు అసలు ఏం ఆలోచించకుండా కిందికి దించి సైలెంట్గా కిచెన్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడు. వెళుతున్న అతడిని వెనక నుంచి చూసి సచ్చినోడా అని తిట్టుకుంది. అక్కడే క్యారెట్ ఉండడంతో దాన్ని తీసి అతడిపై విసిరేసింది. అతడు థ్యాంక్స్ని తింగరబుచ్చి అంటూ నవ్వుతూ హాల్లోకి వెళ్ళి మొబైల్ కొద్దిసేపు చూసేసరికి ఆమె వచ్చి డైరెక్ట్గా ఇది నా ప్లేస్ అంటూ మళ్ళీ అతడి ఒడిలో సెటిల్ అయిపోయింది. అతడు ఒక్క క్షణం ఆమె వైపు చూశాడు. ఆమె అదేం పట్టించుకోకుండా ఏంటి అలా చూస్తున్నావు, నేనిప్పుడు ఏం చేశానని కొట్టేలా చూస్తున్నావు, జస్ట్ కూర్చున్నా అంతే కదా అంది. అతడు నిజంగా తింగర్బుచ్చివేనే అని అంటూ సరే కానీ దా పడుకో అన్నాడు. ఆమెను గుండెలపైకి తెచ్చుకుంటూ. ఆమె కూడా అప్పటికే ఆలస్యం కావడంతో అలాగే అతడి గుండెలపై పడుకొని నిద్రలోకి జారుకుంది. దాదాపు 1 గంట తర్వాత ఆమె పూర్తిగా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది. అది అర్థమై అలాగే చేతుల్లోకి ఆమెను ఎత్తుకొని బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి పడుకోబెట్టాడు. ఆ తర్వాత అతను కూడా వచ్చి ఆమె పక్కనే ఆమెను గుండెలకు హత్తుకొని పడుకున్నాడు. ఆ క్షణం ఇద్దరి మధ్య అంతులేని ప్రేమ తప్ప ఎక్కడ తప్పుడు ఆలోచన ఇద్దరి మధ్య లేదు. అలా ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజు నిఖితకు కాల్ చేసి జరిగింది మొత్తం చెప్పింది. నిఖిత కంగారుగా అయ్యో ఇంత జరిగిందా, సారీనే రాలేకపోయా, అసలు నేను ఇలా రావటానికి కారణం ఏంటంటే మా అమ్మ వాళ్ళు వినరు కదా, ఏం లేదు మా బావకి యుఎస్లో జాబ్ వచ్చిందంట, ఉన్నట్టుండి ఎంగేజ్మెంట్ చేసుకోవాలి అని చెప్పి సర్ప్రైజ్గా పిలిచారే, అందుకని ఉన్నట్టుండి రావాల్సి వచ్చింది అనేసరికి దొంగ మొహం దానా నాకు చెప్పకుండా ఎంగేజ్మెంట్ చేసుకున్నావా అని గట్టిగా అరిచింది సీతు. అప్పుడే మన సూర్య సార్ గారు ఫ్రెష్ అయి బయటికి వచ్చినవాడు తన మాటలు విని ఏంటి ఎంగేజ్మెంటా, ఎవరికి అన్నాడు. సీతు అదేనండి, ఆ రోజు నాతో పాటు ఉంది కదా నా ఫ్రెండ్, తనకే ఎంగేజ్మెంట్ అంట అని అంది. దాంతో అతడు కొంచెం షాక్ అయ్యి ఒకసారి ఫోన్ ఇటు ఇవ్వరా అని అంటూ హలో నిఖిత మేడం అన్నాడు. అటువైపు నుంచి చెప్పండి సార్ అని అంది వెటకారంగా. స్పీకర్ ఆన్లోనే ఉండడంతో అంటే మీరు ఎంగేజ్మెంట్ చేసుకున్నారంట, ఎప్పుడో కొంచెం చెప్తారా అనేసరికి అయ్యో లేదు సార్ ఇంకా, కాకపోతే ఇంట్లో వాళ్ళ అతి ఉత్సాహం తట్టుకోలేక నిన్ననే పిలిపించారు ఇక్కడికి రమ్మని, ఇక్కడికి వచ్చాక మనకు ఎంగేజ్మెంట్ అంట అని ఒక 2 డేస్లో ఉండబోతుందంట, కాబట్టి తమరు ఎలాగో సీతు తమరి దగ్గరే ఉంది కాబట్టి నా ఫ్రెండ్ని తీసుకొని తమరు మా ఎంగేజ్మెంట్కి రావాలి అని ఇన్వైట్ చేసినట్టు దెప్పి పొడిచినట్టు వెటకారంగా మాట్లాడింది నిఖిత. దాంతో మన బాబుగారు బాబోయ్ 1 నెల రోజులు ఎవరికీ కనిపించకుండా ఫోన్ ఎత్తకుండా ఉంటే ఇంతమంది టార్చర్ చేస్తారా భగవంతుడా అనుకున్నాడు. మళ్ళీ సరే మేడం మీ ఫ్రెండ్కి ఇస్తున్నా మాట్లాడండి అని అంటూ సీతు చేతికి ఫోన్ ఇచ్చి పక్కకు వెళ్ళి సారీ అంటూ నిఖితకు మెసేజ్ పెట్టడం మొదలుపెట్టాడు. అటువైపు నుంచి ఇరిటేట్ అవుతున్నట్టు మెసేజ్ పెట్టి అడ్డమైన బూతులు అన్నీ తిడుతూ మెసేజ్ పెట్టింది నిఖిత. మన బాబుగారు చెవులు మూసుకొని మరీ దీనికి బాగా కాలినట్టుంది, అందుకే అన్నయ్యనని కూడా చూడకుండా ఇంతగా తిడుతుంది దొంగమొహంది అని తిట్టుకున్నాడు. ఆ తర్వాత అలా నిఖిత ఫోన్ మాట్లాడేసి పెట్టేసిన తర్వాత సీతు మరియు సూర్య దగ్గరికి వచ్చి సూర్యగారు నేను మీతో మాట్లాడాలి అని మూతి ముడుస్తూ అతడు అమ్మాయిల మూడ్ స్వింగ్స్కి అసలు నిజంగా జోహార్లు పెట్టచ్చు, పెళ్ళాలను ఏగే మగవాళ్లకు ఇది ఏడుస్తుంది, అప్పుడే నవ్వుతుంది, అప్పుడే నన్ను పొగుడుతుంది, అప్పుడే నన్ను తిడుతుంది, దేవుడా మగాళ్ళందరికీ దండం రా అయ్యా
అనుకుంటూ ఏం మాట్లాడితే ఎటు వస్తుందా అని భయంతో చెప్పు బంగారం ఏం చెప్పాలి అన్నాడు. దాంతో మన పాప మీరు ఈ నెల రోజులు ఎక్కడికెళ్ళారు అని అంది. అంతే మన బాబుగారికి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డ ఫీలింగ్ కలిగింది. అమ్మ దీనమ్మ అడిగేసింది. చెప్పకూడదు అనుకున్నా ఇది అడిగింది. జరిగింది చెప్తే నన్ను తిడుతుంది లేదా అసలే రాత్రి నుంచి మనం దానికి ఎక్కువ చనువిచ్చేశాం కాబట్టి జుట్టు కూడా పట్టుకుంటుంది. కొట్టనైనా కొడుతుంది. ఒక్క క్షణం టెన్షన్ పడ్డాడు. మళ్ళీ కవర్ చేస్తూ చిన్న ఆఫీస్ వర్క్ బంగారం ఏదో కేసు పైన వేరే ఊరికి వెళ్ళాల్సి వచ్చింది అంతే అన్నాడు. దాంతో మన పాప సూటిగా చూడటం మొదలుపెట్టింది. దానికి అతడు ఏమైంది ఎందుకలా చూస్తున్నావు అన్నాడు. మన పాపకు కోపం ఎక్కువైపోయి నాకు మీరు అబద్ధం చెప్తున్నారు అని అంది. నేను ఇప్పుడు తమరికేం చెప్పానంట అంత అబద్ధం అనేసరికి ఆమె ఒక్కసారిగా అతని టీషర్ట్ని పైకి ఎత్తింది. అక్కడ అతడి కడుపుపై చిన్నగా ఏదో బ్యాండెడ్ వేసి ఉంది. దానిపై చెయ్యి పెట్టి తాకి తాక తాకనట్టు ఇది ఏంటి అని అంది ఏడుపు మొహం పెట్టుకొని. అతడు ఒక నిట్టూర్పు విడిచి ఎప్పుడు చూసావు అన్నాడు. మీరు రాత్రి నన్ను మీ ఒడిలో పడుకోబెట్టుకున్నప్పుడు నాకేదో డౌట్ వచ్చింది. ఆ తర్వాత నైట్ మీరు నిద్రపోతూ ఉంటే ఏదో తేడాగా ఉంది అని చెక్ చేశా. పైగా మీరు నన్ను నైట్ అంతా మీరు మీదే పడుకోబెట్టుకున్నారు. నొప్పిగా అనిపించిందేమో నొప్పికి కొంచెం కదిలారు అని ఏడుపు కళ్ళతో చెప్తూ ఉంటే అతడు ఏం కాలేదురా చిన్న దెబ్బ అయినా ఇది చాలా చిన్నదేమా చిన్న బుల్లెట్ దెబ్బ లైట్గా గీరుకుపోయింది అంతే అన్నాడు. ఆమె అతనికి ఏదైనా అవుతుందేమో అనే ఊహను కూడా తట్టుకోలేక గట్టిగా అతన్ని హత్తుకుంది. ఏమైందిరా అన్నాడు. ఒకవేళ అని అనలేక అలాగే ఏడుస్తూ గట్టిగా హత్తుకుంది. సూర్య నవ్వుతూ ఉన్నాడు. మీరు నవ్వకండి సూర్యగారు నాకు కోపం వస్తుంది మిమ్మల్ని కొట్టాలి అనిపిస్తుంది అనేసరికి కొట్టవే నిన్నెవడాపాడు అనేసరికి మన పాప ఉడుక్కుంటూ మిమ్మల్ని అంటూ ఉన్నట్టుండి ఒక్కసారిగా అతడికి ముద్దు పెట్టేసింది. అసలు సూర్య ఎక్స్పెక్ట్ చెయ్యలేదు తను అలా చేస్తుందని. ఊహించని మొదటి ముద్దు. ఆమెను దూరం పెట్టాలి అనుకోలేదు. మొదటి ముద్దుగా ఉండిపోవాలి. అందుకనే అతడు అందకుండా నిక్కి మరీ ముద్దు పెడుతూ ఉంటే వాళ్ళు బాల్కనీలో ఉన్నారు కాబట్టి అక్కడ చిన్న స్టూల్ టైప్ ఉంటే ఆమెను ఒక్కసారిగా ఒక చేత్తో ఎత్తి ఆ స్టూల్పై నిల్చోబెట్టి ఆమె పెదవులని ఈసారి అతనే అందుకున్నాడు. చాలా స్మూత్గా సాగిన ముద్దు. ఇద్దరి పెదవులు ఊపిరాడనంతగా కలిసిపోయి ఇద్దరి ఎంగిలి ఒకరు పంచుకుంటూ అతని చెయ్యి ఆమె నడుమును నలిపేస్తూ అతని ప్రేమలో ఉక్కిరిబిక్కిరి అయిపోతూ అతడి జుట్టులోకి వేలు పోనిస్తూ ముద్దు పెట్టింది. అతడు దాదాపు ఒక 1/2 అవర్ ఇద్దరూ డీప్గా కిస్ చేసుకున్న తర్వాత అప్పుడు ఆమెను దూరం జరిపి ఏంటే ఇంకా నీకు నేను కావాలనిపిస్తున్నానా అన్నాడు. ఆమె చిరునవ్వు నవ్వి నేను నీకు చూసిన మొదటి చూపులోనే పడిపోయాను మాన్స్టర్. నువ్వు వద్దని నేనెప్పుడు అనలేదే అని అంది. అతడు నవ్వుతూ సరే కానీ కాలేజీకి ఈరోజు రేపు మాత్రమే కదా కాలేజ్ ఉండేది. ఆ తర్వాత హాలిడేస్ అంట కదా. మరి ఏంటి మేడం గారి తదుపరి ప్లానింగ్స్ అనేసరికి ఏముంది ఇంటికి వెళ్ళిపోవాలి అని అంది. అతడు ఆమె వైపు చూసి నాతోనే ఉండిపోవే మీ అమ్మ వాళ్ళకు ఏదో ఒకటి చెప్పు. ఇక్కడ నేను ఒక్కనే ఉంటున్నా. నాకు తోడుగా నువ్వు ఉండు. నీ స్టడీస్ కంప్లీట్ అయిపోతే లేదా నువ్వు ఒప్పుకుంటే ఇప్పటికిప్పుడైనా మీ అమ్మ వాళ్ళతో మాట్లాడి పెళ్లి చేసుకుందాం అనేసరికి ఆమె నవ్వుతూ నీ ఇష్టమే నా ఇష్టం. నువ్వెప్పుడు చేసుకుందామంటే అప్పుడు చేసుకుందాం అని అంది. సారీ ఫర్ ద లేట్. క్షమించాలి. చాలామంది ఈ స్టోరీ కోసం అడుగుతున్నారు. దీన్ని పెద్దగా అప్డేట్ ఇద్దామంటే కుదరలేదు. కానీ నెక్స్ట్ ఎపిసోడ్ దీనికి ఎండింగ్ పార్ట్ అని మాత్రం చెప్పగలను. అంతవరకు అందమైన ప్రేమ కథను వినండి. నెక్స్ట్ పార్ట్ కూడా వీలైతే రేపే ఇస్తాను. లేట్గా ఇస్తున్నందుకు క్షమించండి.